ఫ్రెండ్స్, ఇవాళ మేము యాక్చువల్లీ తిరుపతి పోతున్నాము. దానివల్ల మా వైఫ్ చేత వెజిటబుల్ బిర్యానీ చేయించుకుందామని ప్రిపేర్ చేపిస్తున్నాం. కామన్గా అయితే అందరు పులిహోర చేయించుకుంటారు. మేము ఏంటంటే కొత్తగా వెజిటబుల్ బిర్యానీ చేయించుకుంటున్నాం. మనం చేసింది బాగుంది, అందుకని చెప్పి ట్రై చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, టమాటాలు, మిర్చి ఘాటుగా ఉండిద్ది, క్యారెట్ తీయగా ఉండిద్ది, బంగాళదుంప టేస్ట్ కోసం, ఉల్లిపాయలు దాని యొక్క ఫ్లేవర్ కోసం, అట్లాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బాగుండేది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, బియ్యం బాస్మతి రైస్ కడిగి పెట్టుకుంది. చేసేటప్పుడు ముందుగా నెయ్యి వేసుకుంటున్నారు. అంటే నూనె కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నూనె అయితే గట్ట బాయిల్ అవుతూ ఉండిద్ది. ఆయిల్ కూడా వేసుకున్నారు ఒకేసారి. ఇది మన ఇష్టం, వేసుకోవచ్చు లేకపోతే లేదు. నెయ్యి అయినా చివర్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ ఆకు అవి వేసుకొని మసాలాలు తగినంత వేసేసుకొని కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. జాజికాయ ఇవన్నీ వేసుకున్నది. ఏం కాదు, మసాలాలు వేసుకోవాలని చెప్పినా కదా. అలాస పువ్వు బేసిక్ మీ అందరికి తెలుసు ఏమేమి వేసుకోవాలో, కాకపోతే ఏదో చెబుతున్నాము, చెప్పాలి కాబట్టి చెబుతున్నాము. దీన్నే మా భాషలో మా అందరి భాషలో దీన్నే మనం అందరం ఎటకారం అని చెబుతాము. వచ్చిన దాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చేసి చూపించడమే మాకు తెలిసిన ఎటకారం. అది కూడా ఉల్లిపాయలు వేస్తాము. అలా బుస్సు బుస్సు అని సౌండ్ వచ్చింది. ఉల్లిపాయలు వేయగానే అలా బుస్సు బుస్సు అని సౌండ్ వస్తూనే ఉండిద్ది బాయిల్ అయ్యేదాకా. దాన్ని బాగా ఎర్రగా కాలేదాకా దాన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకేమన్నా ఏగాలి దాకా ఉంచాలంట, ఎర్రగా వచ్చేదాకా. అది స్టవ్ కూడా హైలో పెట్టారు. ఇంకా తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఏదో అదృష్టం బట్టి వెళ్తున్నాము. ఇగో ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటమ్స్ అనేది వేసుకుంటూ ఉండాలి. ముందుగా అయితే క్యారెట్ అనేది వేస్తున్నారు. ఆ తర్వాత అలా కలబెట్టుకోవాలంట. అలా కలబెట్టుకొని ఉల్లిపాయ క్యారెట్ మిక్స్ అయినాక తర్వాత టమాటాలు అనేది వేసుకుంటారంట. టమాటా అనేది గుజ్జు కోసం ఒకటాను, దాని యొక్క టేస్ట్ బాగుంటుంది కాబట్టి టమాటాలు వేసుకుంటారు. వేసుకున్నాక కూడా అట్లా కలుపుకుంటారు. ఆ తర్వాత బంగాళదుంప మరి పెద్ద పెద్ద ముక్కలేని, కాకపోతే వెజిటబుల్ బిర్యానీ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. పచ్చిమిర్చి తింటే పోవటం ఆ రకం ఘాటు ఉండిద్ది. మొత్తం వేసినాక అట్లా కలుపుకోవాలి. ఇదేదో బిర్యానీలా లేదు కానీ కూరలాగా ఉంది. సాల్ట్ అంటే తగినంత వేసుకోవాలి. సాల్ట్ ఎంత పడితే అంత వేసుకోకూడదు, తగినంత వేసుకోవాలి. లేదంటే ఉప్పు కష్టమైపోయిద్ది. ఇవన్నీ చూస్తుంటే సాంబార్ అవుతున్నట్టుంది కానీ బిర్యానీ అవుతున్నట్టు అనిపించలేదు. కాకపోతే వెజిటబుల్ బిర్యానీ అంటే ఆ మాత్రం చేయాలి కాబట్టి. ఇంకా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటే కొంచెం కలర్ అనేది మనకి మంచిగా అనిపించింది. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయి నాకు అన్నీ వేసుకున్నాక ఇట్లా బుగబుగలాడిపోయి బాగా మెల్ట్ అయిపోయి మెత్తగా ఉండిపోయింది. ఆ తర్వాత అనేది అల్లం వేసుకోవాలి. అల్లాన్ని ముందుగా ఇట్లా మిక్సీ వేసుకొని పేస్ట్గా పెట్టుకుంటారు. కొబ్బరి, అల్లం అలా పెట్టుకుంటే అది మనగా టేస్ట్ కోసం మసాలాలు అనేవి వాడతారు కదా, దాన్ని కూడా తగినంత వేసుకోవాలి. వేసుకున్నాక అలా మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలుసుకునేటట్టుగా అన్నిటికీ.
ముక్కలన్నిటి కలిసేటట్టు అంటే ఇట్లా కూరగాయలన్నీ వేసుకొని మొత్తం మసాలాలు వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది పోయాలి. అంటే 4 కేజీల రైస్ కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోసిండ్రు. అలా పోసుకున్నాక ఇక పప్పుచారు లాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా రైస్ వేసాక మనం మారిద్దాం అనేది మీరే చూడాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం గట్ట బుడకలుగా వచ్చి బాగా మడిగినట్టు ఉండిద్ది. అప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి రైస్ పోయలేకపోతుంది పాపం. బిర్యానీ వేసుకొని అవి అట్లా మనం దాన్ని కాసేపు తిప్పుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా మూత అనేది పెట్టేసుకోవాలి. అలా తిప్పుకోవాలి. పప్పుచారు కాస్త బిర్యానీ అయిపోయింది. మూత పెట్టేసుకుని ఆవిరి బయటికి వెళ్ళకుండా దాన్ని ఏదో ఒకటి చేసుకోవడమే. మధ్యలో ఎలా అలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మధ్యలో అలా తిప్పుకుంటూ ఉంటాను. సారీ ఫ్రెండ్స్, ఇందాక నేను అయిపోయడానికి బయటకు వెళ్ళాను. ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ. మా ఆవిడ అడిగితే పన్నీర్ కర్రీ తెద్దామని బయటికి వెళ్ళటం వల్ల చూపించలేకపోతున్నా. ఇట్లా చూపిస్తానని ఏమనుకోమాకండి, ఫీల్ అవ్వమాకండి. సూపర్గా ఉంది, మామూలుగా లేదు. టేస్ట్ ఎలా ఉందో మా ఆవిడ చెప్పిద్దంట ఒకసారి. 1 by 1 చెప్పు. 1 by 1 మొక్కలు అందరం కలిపి తీసుకోరా. సూపర్ ఉంది. అట్ట కాదు, దూరం నుంచి కూడా తెస్తాం మళ్ళీ. అంత బాగా రావట్లేదు. వాయిస్ ఓవర్ ఉంది. సూపర్ ఉంది. నారాజు